హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకూరి సిస్టర్స్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో టేస్టీగా క్రిస్పీగా ఉండే టీ టైమ్ స్నాక్ రెసిపీని చూపిపోతున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకోవాలి. అడుగు పల్చగా ఉంటే మనం పిండి వేసినప్పుడు అడుగు పట్టేస్తుంది. సో థిక్గా ఉండే కడాయిని ప్రిఫర్ చేయండి. ఇప్పుడు కడాయి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో వాటర్ వేస్తున్నామో సేమ్ అదే కప్పుతో బియ్యపిండి వేసుకోవాలి. మీరు వాటర్ 1 కప్పు వేసుకుంటే అదే కప్పుతో 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. సో బియ్యపిండి వాటర్ రేషియో అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఈ రేషియోని కరెక్ట్గా ఫాలో అయితే మీకు కరకరలాడుతూ వస్తాయి అన్నమాట ఈ బియ్యపిండి బిస్కెట్స్ అనేవి. ఇప్పుడు వాటర్ అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ ఫామ్ అవుతూ బాయిల్ అవుతున్నాయి. వాటర్ అనేవి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ వెన్న యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వెన్న లేకపోతే నెయ్యి కానీ డాల్డా కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటర్ అంతా కూడా కొంచెం వాటర్లో మెల్ట్ అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు అనేది నేను తీసుకున్న ఒక 150 గ్రామ్స్ పిండికి 1/2 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోని చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది జస్ట్ మనం ఆ చిప్స్ కలర్ రావడానికి మాత్రమే యూస్ చేస్తున్నాము. ఇప్పుడు దాంట్లోనే 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఉంటే తెల్ల నువ్వులు కూడా ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేవి తింటున్నప్పుడు బాగుంటుంది. లేకపోయినా స్కిప్ చేసేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆకులు అనేవి చాలా సన్నగా కట్ చేసుకోండి. సో దానివల్ల మధ్యలో అంటే పెద్దగా ఉండిపోకుండా కట్ చేసుకునేటప్పుడు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు బాగా తెరలనివ్వండి. ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ టైంలో చెక్ చేసుకున్నప్పుడు మీకు సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించాలి. అలా ఉంటే పర్ఫెక్ట్గా పిండి వేసుకునేసరికి టేస్ట్ సరిపోతుంది. ఇలా వాటర్ అనేవి ఒక 2 నిమిషాలు బాగా తెరిలిన తర్వాత మనం ఏ కప్పుతో వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీలో బియ్యపిండిని యాడ్ చేసుకోండి. బియ్యపిండి అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం వాటర్లో అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా పిండి వేసి కలిపేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయండి. లేదు అంటే అడుగున పిండి మాడిపోతుంది. ఇలా గరిటెతో అంచులకున్న పిండిని అంతా కూడా స్క్రాప్ చేసుకుంటూ అలాగే గరిటెకున్న పిండిని కూడా ఇలా స్క్రాప్ చేసుకుంటూ మొత్తం ఎక్కడ తెల్లపిండి లేకుండా ఇలా బాగా కలిసేలాగా ఇలా ఒత్తుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా సిమ్లోనే పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ పర్ఫెక్ట్గా ఉండలు లేకుండా కలపాల్సిన అవసరం ఏం లేదు. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత సిమ్లోనే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు పిండిని మగ్గనివ్వండి. మీకు పిండి మగ్గిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుందండి. సో అప్పుడు ప్లేట్ని తీసేసుకొని మళ్ళీ పిండిని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ పిండి అనేది కొంచెం మనం పచ్చివాసన పోయేదాని కోసము ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటాము. సో ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని కదపకుండా అలానే వదిలేయండి. ఇప్పుడు పిండి అనేది కొంచెం బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. పిండినంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ పిండి అనేది బాగా కాలుతూ ఉంటుంది, కలపడం కష్టమవుతుంది. దానికోసము ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేతిని తడుపుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా మెత్తటి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. జస్ట్ ఇలా వాటర్లో డిప్ చేసుకుంటూ మనం కలుపుకోవడమే. ఇదంతా బాగా మెత్తగా కలుపుకోవడానికి ఒక 5-6 నిమిషాలు పడుతుందండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలండి పిండి. సో ఎక్కడ పిండి ముద్దలు అనేవి లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న పిండి ముద్ద పైన ఒక బౌల్ ఉంచేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. సో పిండి అనేది బాగా నానుతుంది.
ఇప్పుడు పిండి అనేది బాగా నానింది కదా, ఇప్పుడు దీంట్లో నుంచి హాఫ్ పిండి ముద్దని తీసుకోండి. సో మొత్తం ఒకేసారి మనం రోల్ చేసుకోలేం కాబట్టి మనకి ఎంత వీలైనంత రోల్ చేసుకోగలమో అంత పిండి ముద్దని తీసుకొని మిగిలిన పిండి ముద్ద పైన బౌల్ పెట్టేసి ఆరిపోకుండా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రోల్ చేసుకోవాల్సిన పిండి ముద్దని ఒక చిన్న బాల్ లాగా చేసుకొని దానిపైన కొంచెం పొడి బియ్యం పిండిని చల్లుకోవాలి. సో ఇలా బియ్యం పిండిని చల్లుకోవడం వల్ల మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది రోల్ చేసేటప్పుడు. ఇలా పొడి పిండిని చల్లుకుంటూ మనం చపాతీ కర్రతో దీన్ని మీడియం సైజులో రోల్ చేసుకోవాలి. అంటే మరీ థిక్గా కాదు, అలాని మరీ పల్చగా కాదు, మీడియం థిక్నెస్తో మనము రోల్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్క్వేర్ షేప్లో రోల్ చేసుకోండి. ఈ పిండి ముద్ద అనేది 4 వైపులా తిప్పుకుంటూ రోల్ చేసుకోండి. సో ఈక్వల్గా రోల్ అవుతుంది. ఇలా మీడియం థిక్నెస్తో రోల్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ని అంతా కూడా స్క్వేర్ షేప్ వచ్చేలాగా నైఫ్కి బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకొని ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకోండి. దానివల్ల మనకి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఎడ్జెస్ని అంతా కూడా కట్ చేసేసుకొని పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం సైడ్ కట్ చేసుకున్న పిండి అనేది మనకి అస్సలు వేస్ట్గా పోదండి. సో ఈ పిండిని అంతా ఇలా రోల్ చేసేసుకొని మళ్ళీ మిగిలిన పిండిలో కలిపేసుకోవచ్చు. సో అస్సలు వేస్ట్ కాదనమాట. సో ఇప్పుడు ఇలాగా ఒక స్క్వేర్ లాగా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు నైఫ్కి ఇంకొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా ఫస్ట్ పొడవుగా కట్ చేసుకోండి. సో మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో మీరు కట్ చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ చిప్స్ని ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా పొడవుగా స్లిట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. సో అప్పుడు మీకు డైమండ్ షేప్ అనేది వస్తుంది. లేదు మీరు స్క్వేర్ షేప్లో ఈజీగా కట్ చేసుకోవాలనుకుంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగా కట్ చేసుకున్నానండి. సో మీకు ఇంకొంచెం చిన్న సైజులో కావాలన్నా కట్ చేసుకోవచ్చు. సో మందం అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మందంగా ఉన్నా కూడా లోపలంతా పచ్చిగా ఉంటుంది. అలాని మరీ పలుచగా కూడా ఉంటే విరిగిపోతాయి అన్నమాట తీసేటప్పుడు. సో ఆ సైజు మందంలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాచుకున్న తర్వాత సో ఈ చిప్స్ అనేవి ఒకటమేటి ఒకటి వేసుకుంటూ ఇలా సిమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో అన్నిటినీ ఇలానే రోల్ చేసేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి షీట్ అనేది ఇలా అతుక్కోకుండా ఈ సైజ్ మందంతో ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు అన్నిటినీ ఇలాగే కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో ఆయిల్ ఒకవేళ ఎక్కువ హీట్ అయిపోతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ చల్లార్చుకోండి. సో అంతేనండి, టేస్టీ బియ్యపిండి చిప్స్ రెడీ అయిపోతాయి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా అయితే చాలా బాగుంటాయండి, చాలా యమ్మీగా ఉంటాయి. సో దీనిపైన కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. లేదు అనుకుంటే మీరు పైన నుంచి కొంచెం ఉప్పు కారమైన చల్లేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా కూడా తినేయచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. సో చాట్ మసాలా వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి చట్పటా ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఇలాంటివి తునిగిపోతున్నాయి. అంతేనండి, బియ్యపిండి చిప్స్ రెడీ అయిపోయాయి. ఇవి ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు మెత్తగా అవ్వకుండా స్టోర్ ఉంటాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.